తదనంతరం సద్రత్నసార రచిత కిరీటముకుటాంగదం, శ్రీమన్నారాయణుని ద్వారా బ్రహ్మకి అందినటువంటి ఒక కిరీటం ఉన్నది. ఒకప్పుడు విష్ణువు తాను ధరించి ఒక కిరీటాన్ని బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మ దానికి మళ్ళీ నవరత్నాలు తాపడం చేసి ఇంకా గొప్ప కిరీటంగా తయారు చేశాడు. అందుకే నిజానికి ఆ కిరీటం బ్రహ్మచేత నిర్మింపబడింది అంటారు. అది విష్ణు నిర్మితమైన బ్రహ్మణ నిర్మితం పుర, ఒకప్పుడు బ్రహ్మచేత తయారు చేయబడింది ఆ కిరీటం. అటువంటి మహాకిరీటం, అత్యద్భుతమైన కిరీటం, కోటి సూర్య ప్రభా భాసమానమైన కిరీటం. ఆ కిరీటాన్ని స్వయంగా పార్వతీ పరమేశ్వరులు పట్టుకొచ్చారు. ఆ కిరీటానికి ఒకవైపున చంద్రరేఖ మెరిసిపోతోంది, మరొక వైపున సూర్యుడి యొక్క ప్రతిబింబం మెరిసిపోతున్నది, పైభాగంలో అగ్ని మెరిసిపోతున్నాడు. అటువంటి కిరీటాన్ని పట్టుకొచ్చి పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి శిరస్సున పెట్టి, ఈ రోజు నుంచి నీవు దేవసేనానివి, నిన్ను మేము ఎంతమంది మధ్యలో దేవతలకు సేనానిగా నియమిస్తున్నామన్నారు. అప్పుడు చూసిన జనమంతా పులకించిపోయి ముచ్చటపడిపోయి చప్పట్లు కొట్టి పైనుంచి పుష్పవర్షం కురిపించారు. వైజయంతీం స్వమాలాం చ తస్మై చక్రం దదౌ హరిః. శ్రీ మహావిష్ణువు తన చక్రం వంటి చక్రం ఇచ్చాడు, చక్రం నుంచి సృష్టించి. తర్వాత వైజయంతిమాల ఆయన మెళ్ళ ఉంటుంది, అటువంటి మాలను కూడా సృష్టించి వేశాడు. ఇప్పుడు శివుడు తన శూలం నుంచి మరో శూలం సృష్టించి ఇచ్చాడు, తన ధనుస్సు నుంచి మరో ధనుస్సును సృష్టించి ఇచ్చాడు, గండ్రగొడ్డలు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, పాశుపతం అనే ఒక గొప్ప అస్త్రం కూడా ఇచ్చాడు. ఇది కాకుండా పరమ విద్య, ఎక్కడికైనా క్షణంలో వెళ్ళి రాగలిగే విద్యనిచ్చాడు. ఇక బ్రహ్మగారు యజ్ఞోపవేతం ఇచ్చాడు. వేదమాత గాయత్రి అక్కడికి వచ్చింది, ఆవిడ మంత్రాన్ని ఉపదేశించింది, కమండలం ఇచ్చింది. తర్వాత బ్రహ్మ, సావిత్రి, సరస్వతి అంతా కలిసి బ్రహ్మాస్త్రం, శత్రు సంహార విద్య ఇచ్చారు. ఇంద్రుడు ఐరావతం వంటి ఐరావతం ఇచ్చాడు. ఐరావతం నుంచి ఇంకో ఏనుగును సృష్టించేట, అది కూడా మరొక ఐరావతంలో ఉంటుంది, అటువంటి ఏనుగునిచ్చాడు. ఇంకా వజ్రాయుధం వంటి ఆయుధం ఇచ్చాడు. వరుణుడు తెల్ల గొడుగు ఇచ్చాడు. దీంతోపాటు రత్నమాల కూడా ఇచ్చాడు. సూర్యభగవానుడు మహావేగంగా వాయువేగ మనోవేగాలతో పరిగెట్టే 7 గుర్రములు పొంచినటువంటి రథం ఇచ్చాడు. యమధర్మరాజు గారు యమదండం ఇచ్చాడు. చంద్రుడు అమృత కలశం ఇచ్చాడు. ఈ కలశం నీ రథములో ఉన్నంత వరకు నువ్వు ఏ ఆయుధము దెబ్బతిన్నా స్పృహ కోల్పోవు, నీకు మూర్ఛరాదు అన్నాడు. అగ్ని మరొక శక్తి ఇచ్చాడు. నివృత్తి ఒక ఎముకలతో తయారు చేసినటువంటి ఆయుధం ఇచ్చాడు. వాయువు వాయువ్యాస్త్రం ఇచ్చాడు. కుబేరుడు గద ఇచ్చాడు. ఈశానుడు శూలం ఇచ్చాడు. ఇంకా దేవతలంతా వారి దగ్గర ఉన్న రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ ఇచ్చారు. ఇవన్నీ స్వీకరించాడు ఆయన. స్వీకరించి నా కర్తవ్యం ఏమిటి తండ్రి, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే చేస్తానన్నట. సమయం వచ్చినప్పుడు దుష్ట శిక్షణ చేసి రాక్షస సంహారం చేసి ఈ దేవతల్ని రక్షించటమే నీ కర్తవ్యం అన్నాడు శివుడు. అలా అంటూ ఉండగా అక్కడికి ఓ బ్రాహ్మడు వచ్చాడు. నిజానికి అసలు కైలాసానికి ఎవడబడితే వాడు వస్తాడా అంటే వచ్చినవాడు మహాతపస్యాలి, శివభక్తుడు. అందుకే ఆయన డైరెక్ట్గా కైలాసానికి వచ్చాడు. రావడంతో మహాత్ములారా, కుమారస్వామికి ఇప్పుడే దేవసేనానిగా పట్టాభిషేకం జరిగిందని తెలుసుకున్నాను. మొట్టమొదట సేనాధిపతి అయిన సమయంలో ఆయన ద్వారా ఓ పని చేయించుకోవడానికి వచ్చాను, తప్పుకోండి తప్పుకోండి అని అందరినీ చూసుకుంటూ వచ్చి అమాంతంగా కుమారుడి కాళ్ళ మీద పడ్డాడు. నీ పేరేమిటన్నారు దేవతలు. నారదుడండి అన్నాడు ఆయన. మా దగ్గర ఉన్న నారదుడు ఒకడు సరిపోక నువ్వు వచ్చావా అనుకున్నాడు ఇంకొక ఆయన. ఎవరు లేదంటే ఆ నారదుడు వేరు, ఈ నారదుడు వేరు, నా పేరు కూడా నారదుడే. అదేంటో కానంటే నారదుడు అనే పేరు ఎక్కువ మంది పెట్టుకునే, కాబట్టి నిశ్చింతగా నారద అనే పేరు పెట్టుకోవచ్చు. నా పేరు నారదుడండి అనగానే గుహుడు దా ఏం కావాలో కోరుకో అన్నట్ట. శరణార్థం గుహస్యవై, శరణు పొందడానికి వచ్చాను, రక్షించు రక్షించు. సమస్త లోకముల యొక్క శ్రేయస్సుని కోరుకుని నేను ఒక యజ్ఞం మొదలుపెట్టాను. ఆ యజ్ఞ సమయంలో నాకు ఆపద వచ్చింది, అది తీర్చమని వచ్చాను. శృణుస్వామిన్ వచో మేద్య కష్టం మే వినివారయ సర్వబ్రహ్మాండనాథస్త్వమతస్తే శరణం గతక. స్వామి, నా కష్టం నువ్వే తొలగిస్తావు, ఈ ప్రపంచానికి ఇప్పుడు నువ్వే సేనాధిపతివి అని విని నీ దగ్గరకు వచ్చాను.
ఇంత పూర్వం చాలామంది ఉన్నారు, ఇప్పుడు అసలైన సేనాధిపతివి. అందుకే నీ దగ్గరకి శరణు కోరి కరుణించమని అడగడానికి వచ్చాను కుమార అని 1కి 2 సార్లు పలుకుతూ ఉండగా కుమారుడు చిరునవ్వు నవ్వుతూ నీ వచ్చిన పని చెబితే తప్పక చేసి పెడతానన్నట్ట. నేను తారకాసుర వధ కోసం ఒక యజ్ఞం మొదలుపెట్టాను. ఆ యజ్ఞంలో బలిపశువుగా ఒక మేకను తెచ్చాను. ఈ మేకని బలి ఇచ్చి యజ్ఞం చేయాలనుకున్నాను. కానీ అదేంటో తెలియదు, హఠాత్తుగా మేక మాయమైపోయింది. ఆ మేక కోసం తెగ తిరిగాను. తోక తెగిన మేక అరిచినట్టుగా అందరి దగ్గరికి వెళ్ళి రక్షించమని అరిచాను. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నేను మహాశక్తివంతుడి కనుక సమస్త లోకాలు వెతికాను. వెతికి చివరికి కైలాసానికి వచ్చాను. నా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు. కాబట్టి నిన్ను విడిచి ఎవరిని శరణు కోరతాను? నాకు ఆ మేకని తెచ్చిపెట్టు. నువ్వు దీన సముద్రుడివి, మహాత్ముడివి. ఇక్కడి నుంచి ఆయన చాలా పొగిడాడు. నువ్వు దయాసముద్రుడివి, కరుణాకరుడివి, శివపుత్రుడివి, పార్వతీనందనుడివి, స్కందుడివి, దీన నాథుడివి, దీనులకి నాథుడివి, భక్తులను రక్షిస్తావు, వైరి భయంకరుడివి, సర్వసమర్థుడివి. అటువంటి నీకు ఒక్క మేకని తెచ్చివ్వడం పెద్ద కష్టమా అన్నట్ట. అప్పుడు కుమారుడు అంతే కదా, ఆ మేకని తెస్తాను అని బయలుదేరాడు. ముందు భూలోకం అంతా వెతికాడు. ఎక్కడ భూలోకంలో దొరకలా. స్వర్గం వెతికాడు. స్వర్గంలోనూ కనిపించలేదు ఆ మేక. పాతాళానికి వెళ్ళి వెతికాడు. పాతాళంలోనూ కనపడలేదు. బహుశా తారకాసురుడు ఏమైనా ఈ యజ్ఞానికి విఘాతం కలిగించడానికి ఎత్తుకుపోయాడేమో అని తారకాసురుడి నగరంలో కూడా అదృశ్య రూపంతో వెతికాడు. అక్కడా కనపడలా. చిట్ట చివరికి వెతగ్గా ఒక్క చోట మాత్రం కనపడిందిట ఆ మేక. ఇంకే లోకంలో కనపడలా, ఒక గొప్ప ప్రదేశంలో కనపడింది. ఇంత చేసి బోడి మేక అనుకుంటామే, ఈ బోడి మేక కాదు. అది ఎక్కడుందో తెలుసా? జగామాథస వైకుంఠం తత్రాజం ప్రదర్శతం. వైకుంఠంలో కనబడింది మేక. వెంటనే కుమారుడు తెల్లబోయాడు. పరమ పవిత్రమైన వైకుంఠం ఏమిటి, అక్కడ ఈ నారదుడు అనేటటువంటి ఋషి యొక్క యజ్ఞపశువు కనపడటం ఏమిటి అనుకున్నాడు ఆయన. వెంటనే వీరభద్రుడిని పిలిచి, వీరభద్ర వెళ్ళి ఆ మేకను పట్టుకో అన్నాడు. వీరభద్రుడి దగ్గర ఉన్న వీరబాహుడు ఇంకోడు ఉన్నాడు. స్వామి, అన్నిటికీ వీరభద్రుడే వెళ్ళాలా? ఈ మేకని తెచ్చే భాగ్యం నాకు ప్రసాదించండి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన వీరబాహ్వాక్యం ప్రేషయామాస తత్కొలితే, అయితే నువ్వే వెళ్ళన్నాడు. ఈ వీరబాహుడు ఆ మేకని పట్టుకోవడానికి వెళ్ళగానే అది కొమ్ములతో ఎత్తి అవతలకు దూరంగా విసిరి పారివేసింది. ఒక్క క్షణకాలం తెల్లబోయాడు వీరభద్రుడు. ఈసారి ఆయన వెళ్ళాడు. అయినా మేక మళ్ళీ వాణ్ణి విసిరేసింది. అప్పుడు కుమారుడు చిరునవ్వు నవ్వుతూ, ఇప్పుడు అర్థమైందా నారదా, ఈ యజ్ఞ పశువుని శ్రీ మహావిష్ణువు ఆవహించాడు. ఎందుకు ఆవహించాడో తెలిసిన? ఇంతోటి యజ్ఞ పశువుని ఆయన ఆవహించక్కర్లా. అయినా ఆయన ఆవహించి వైకుంఠానికి ఎందుకు పట్టుకొచ్చాడో చెబుతున్నాను విను. వధయోగ్యో న విప్రాజ స్వగృహం గచ్చ నారద. నారద, యజ్ఞములనే పేరుతో కొంతమంది పశువుల్ని బలిస్తున్నారు. హింసతో చేసే యజ్ఞం భగవంతుడైన వాసుదేవునికి ఇష్టం ఉండదు. అందుకే ఆయన బుద్ధావతారం కూడా ఎత్తవలసి వచ్చింది. నిందతి యజ్ఞ విధేరక శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. యజ్ఞాలలో కొంతమంది పశువుల్ని బలిస్తారు. ఇది పైకి హింసైనా వాళ్ళు హింస కాదు, యజ్ఞములలో చేసేటటువంటి పశుహింస అహింసతో సమానం అంటారు. అటువంటి దానిని వద్దు, ఎలా అయినా హింసే, వేద విధితో చేసిన వేద విధాన రహితమైన సహితమైన హింసే అని యజ్ఞములలో ఉన్న హింసను నిందించి వద్దని పశుఘాతాన్ని తిరస్కరించి పశువులను బలీయమన్నటువంటి అర్చనలు చేయమన్నాడు. అలా పశుహింసని తిరస్కరించిన ఓ బుద్ధావతార, నీకు జయము కలుగాక అంటాడు జయదేవుడు. ఇప్పుడు విష్ణువు అహింస పరమో ధర్మ అని లోకానికి చెప్పడానికే ఈ పశువుని దాచాడు. నీ పశువుని ఎందుకు దాచాడు? నువ్వు మహాశక్తివంతుడివి, తారకాసురుని సంహరించడం కోసం యజ్ఞం చేస్తున్నావు, అవసరమైతే కైలాసానికి కూడా రాగలవు. అటువంటి నీ వంటి వాడి యొక్క పశువుని దాస్తే
ఆ పశురక్షణకు నువ్వు నా దగ్గరకు వస్తావు, నేను వైకుంఠానికి వస్తాను. అప్పుడు ఈ కథ లోకానికి తెలుస్తుంది. తద్వారా పశుహింస మనం మానేస్తాం అని చెప్పడానికే ఆయన ఈ పని చేశాడు. ఇప్పుడు ఆ మేకని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వేం చేస్తావు? మళ్ళీ నా చేతిలో పెట్టు. ఆ మేకని నేను పెంచుకుంటూ ఉంటాను. నువ్వు మాత్రం ఇక మీదట భవిష్యత్తులో ఏం చేస్తావు? మేకల్ని చంపకు, గొర్రెలను బలివ్వకు, బలి లేని సాత్వికమైన యజ్ఞం చెయ్యి. నీ యజ్ఞం నా అనుగ్రహం వల్ల పూర్ణమవుతుంది, గుర్తుపెట్టుకో. చెప్పాడు సుస్పష్టంగా, వధయోగ్యో నా విప్ర అజ. ఈ మేకని ఇక నువ్వు చంపద్దు. అయ్యో, ఈ మేకని చంపకుండా మేకని చంపి యజ్ఞం చేస్తాననుకున్న నా సంకల్పం వ్యర్థమవుతుందేమో, యజ్ఞఫలం రాదేమో అని భయపడక్కర్లా. ఈ రోజు నుంచి యజ్ఞములకు నా అనుగ్రహం ఉంటుంది. యజ్ఞములకు అధిష్టాన దేవతగా కుమారస్వామి వారు వస్తారని గ్రహించండి. నా అనుగ్రహం యజ్ఞములకు ఉంటుంది. ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా అక్కడ హింస వద్దు. అక్కడికి నేను వచ్చి కూర్చుని హింస చెయ్యకుండా యజ్ఞం చేసిన వాళ్ళకి ఫలితం ఇస్తాను. నీ యజ్ఞం కూడా సంపూర్ణమవుతుంది. వెళ్ళు అనగానే ఆయన వెంటనే చేతులు జోడించి, ఈ రోజు నుంచి నేను అహింసాపూర్వకమైన యజ్ఞం చేస్తాను. యజ్ఞంలో నెయ్యి, ఆహారము, పేలాలు, నవధాన్యములు, పుష్పములు ఇటువంటివే వేస్తాను. ఇక మీదట యజ్ఞ పశువుల్ని చంపను అని నమస్కరించి వెళ్ళిపోయాడు. కుమారస్వామి వారి యొక్క అవతార పరమధర్మం ఏమిటి? ఈశ్వరపుత్రుడైన కుమారస్వామి అవతార పరమధర్మం అహింస. కాబట్టి ఇది మనం తెలుసుకుని ఈ రోజు నుంచి బలులు మానేయాలి అని అంతరార్థం అని చెప్పాడు ఈ కథ చివరిలో. ఏ వంకతో అయినా సరే జంతువులని భగవంతునికి బలిగిస్తే కుమారుడు తట్టుకోడు, ఆగ్రహిస్తాడు. ఆయనకి మనం ప్రీతి కలిగించాలంటే బలులు మానేయాలి. అమ్మవారి పేరు చెప్పి, ఇంకో చోట పేరు చెప్పి ఎన్ని చోట్ల చంపేస్తున్నారంటే రోజును. చాలా కాలం క్రితం పాట విన్నాను. ఎవరో అనడం కొసరాజు గారు రాశారని అన్నారు. ఎవరు రాసినా రాసిన పుణ్యాత్మలకు నమస్కారం పెట్టాలి, అంత బాగా రాశారనమాట. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. అందులో కొసమెరుపండి. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఎంత అద్భుతంగా రాశాడండి మహానుభావుడు. గొప్ప పాటలు రాసిన పుణ్యాత్మలందరినీ మనం కాపాడాల్సిందే. అందులో చిట్ట చివర నిజంగానే వయస్సు ఉడిగితే కటికివాడికి అమ్మేస్తున్నాం కదండి మనం. తదనంతరం దేవతలంతా ఒక శుభముహూర్తంలో కుమారస్వామి వారి దగ్గరికి వచ్చారు. తండ్రి కుమార, మేము నిన్నే దిక్కని భావించాం, మా అందరికీ నువ్వు ఇప్పుడు సేనాధిపతివి. పరమభయంకరుడు తారకాసురుడనేవాడు వరాంగి వజ్రాంగుల సుతుడు సమస్త లోకాలని పట్టి పీడుస్తున్నాడు. వాడి వల్ల సురసిద్ధ సాధ్య నరపన్నగా యక్ష చారణాసుర గంధర్వాదులందరూ పీడింపబడుతున్నారు. ఆ దుర్మార్గుడు క్రూరుడు, మనుష్యుల్ని బ్రతకనివాడు. వాడు దేవతల్ని శిక్షిస్తాడు, ఋషుల యజ్ఞములు పాడు చేస్తున్నాడు. వాడు ఎప్పుడు చస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం ఎంతకాలం. మా అదృష్టవశాత్తు వాడిని చంపే శివపుత్రుడివి, రుద్ర వీర్య సముద్భవుడివి నువ్వు వచ్చావు. ఇక ఆలస్యం లేకుండా తారకాసురుడిని వధించి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు కుమారుడు ఒక శుభముహూర్తంలో వీరభద్రుణ్ణి, శంకుకర్ణుణ్ణి, విరూపాక్షుణ్ణి మొదలైన వాళ్ళని, బ్రహ్మ విష్ణుల్ని, ఇంకా అనేక మంది దేవగణాలని అందరినీ వెంట పెట్టుకున్నాడు. వెంట పెట్టుకుని తారకాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు వీరభద్రుడు, కుమారా, ఇంతోటి తారకాసురుని చంపడానికి నువ్వు వెళ్ళాలా? మునివర్య మహాప్రాజ్ఞసురునివే పరమం వచ తారకంచ వధిష్యామి పశ్యమేద్య పరాక్రమం. ఈరోజు తారకాసురుణ్ణి చంపే బాధ్యత నాది. తారకుణ్ణి చంపడానికి నాకు అనుమతిస్తే నేను వెళ్ళి నా గొడ్డలతో వాడిని కొట్టి చంపేస్తాను. దక్షయజ్ఞ వినాశనం చేసిన నేను, భద్రకాళీ సమేతుడైన నేను, సహస్రబాహుడైన నేను ఈ బోడి తారకుణ్ణి చంపనా అన్నట్ట. అప్పుడు విష్ణువు నవ్వి, అయితే చూడు, ప్రయత్నించన్నాడు.
వీరభద్రుడు ఎంత పరాక్రమవంతుడైనా వాడికి తారకాసురుడిని చంపే శక్తి లేదు. తారకాసురుడు కుమారుడి చేతిలో తప్ప చావడు కదా, అయినప్పటికీ ముచ్చట పడుతున్నాడు కదా అని నీ అచ్చట ముచ్చట కాదండం ఎందుకులే విజృంభించన్నట్ట. ముందు వీరభద్రుడు వెళ్ళాడు. ఘోర యుద్ధం జరిగింది. తారకాసురుడి దగ్గర కోటాను కోట్ల సైన్యం ఉన్నది. ఆ సైన్యంతో వీరభద్రుడు ఎంత యుద్ధం చేశాడో. అసలు యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ వీరభద్రుడు కానీ అతని అనుచరుడు వీరబాహుడు కానీ ఎవ్వరూ తారకాసురుడిని తాకలేకపోయారు. అప్పుడు విష్ణువు వీరభద్రుడికి సాయం వచ్చి సుదర్శన చక్రం విడిచిపెట్టాడు. సుదర్శన చక్రాన్ని గుటుక్కుని మింగేసేటవాడు, ఎందుకంటే వాడికి వరం ఉంది కనుక. అప్పుడు శివుడు త్రిశూలం విసిరాడు, త్రిశూలం మింగేశాడు వాడు. చేగోడీలు కూడా మింగలేం మేము. చేగోడీలు కూడా మనకు పళ్ళు లేకసరికి కటాకట నవ్వలేకపోతున్నాం, దిక్కుమాలు కూడా ఈ మధ్యకాలంలో. కానీ వాడు ఏదో బాగా ఉడికి మెత్తగా సారంగా ఉన్నటువంటి పప్పు కింద మింగినట్టుగా మింగేసేట త్రిశూలాన్ని, శివుడి త్రిశూలాన్ని. దాంతో బ్రహ్మగారు గద వేశాడు, వాడు గదని మింగాడు. అదే వరప్రభావం అంటారు. అప్పుడు ఈ ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, నాయనా కుమారా, ఇక నీవు తప్ప ఈ తారకాసురుడిని ఎవరూ చంపలేరు. వాడు శూలాలు మింగుతాడు, గదలు మింగుతాడు, చక్రాలు మింగుతాడు, కత్తులు మింగగలడు. అంత భయంకరమైన శక్తి వాడి దగ్గర ఉన్నది. వాడు అజేయుడు, వాడిని ఆయుధములేవి ఏమీ చెయ్యలేవు. కాబట్టి శంకరపుత్ర, నువ్వే వెళ్ళి చంపాలి. తస్మాత్వయా నిహంతవ్యస్తారక పాప పురుష అన్యవధ్యో నైవాయం మద్వరాత్ శంకరాత్మజ. శివుడిలా అంటూ ఉండగానే బ్రహ్మ వచ్చాడు. ఓ కుమార శంకరపుత్ర, నువ్వే పాపాత్ముడైన తారకాసురుణ్ణి సంహరించాలి. ఇతరుల చేతిలో చావు లేకుండా వీడికి వరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వీడిని ఇతరులు ఎవరు చంపలేరు. బ్రహ్మనైన నేను కానీ, శ్రీమన్నారాయణుడు కానీ, శివుడు కానీ ఆయుధములు వేసిన ఆయుధాలన్నీ వాడు మింగుతాడు. వాడికి అసలే ఆకలి ఎక్కువ. వాడే కనుక గుంటూరులో ఉంటే ఈ పురాణం చెప్పడానికి వచ్చేటటువంటి వాడిని, అంటే నన్ను అన్నమాట, వినడానికి వచ్చేవాడిని అప్పుడల్లా మింగుతాడు. వాడు లేకపోబట్టి నేను మీరు ఉన్నాం, లేకపోతే ఇక్కడ ఉండడు వాడు. కానీ ఏమైతేనే మొత్తం మీద ఈ దుర్మార్గుడు పరమపాపాత్ముడు దేన్నైనా మింగుతాడు. వీడిని నువ్వే సంహరించమనగానే ఇప్పుడు శివపుత్రుడు కుమారస్వామి వారు ఒక గొప్ప ఈటె చేతిలోకి తీసుకుని తారకుడికి ఎదురుగుండా వెళ్ళాడు. తారకాసురుడు రథమెక్కి యుద్ధం చేయడానికి తన మీదకు వస్తూ ఉంటే అప్పుడు ఇది కుమారస్వామి వారు తారకుడి మీద కడుతూ ఉంటే తారకాసురుడు కుమారుడి కేసి వస్తూ ఉంటే చూచిన వాళ్ళు ఈ ఇద్దరు యుద్ధం చూద్దాం, ఎవరిని జయిస్తారో అనుకున్నారట. ఇప్పుడు తారకుడు పకపకానవి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూచి, ఓ బ్రహ్మాది దేవతలారా, ఇంద్రాదులారా, అసలు మీకు సిగ్గుందా? ఇలాగే అన్నాడు వాడు. మీలో ఎవరికైనా లజ్జ ఉందా? కుమారో మేగ్రతశ్చాద్య భవద్భిశ్చ కథం కృతః యూయం గతత్రపాః దేవాః విశేషాచక్రమేశ్వరో. ఇంద్ర, శివ, శ్రీమన్నారాయణ, మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గు వేస్తోంది. మీరంతా గతత్రపాః, త్రప అంటే సిగ్గు, గతత్రపాః అంటే సిగ్గు లేనివాళ్ళు. ఎందువల్ల? మీరు యుద్ధం చేయలేక మీ ఆయుధములను నేను మింగుతూ ఉంటే 8 ఏళ్లున్న కుర్రాన్ని నా మీద యుద్ధానికి పంపుతారా? బాలుడితో యుద్ధం చేస్తాడా వీరుడైన తారకాసురుడు? ఇలాంటి పని ఎవరూ చెయ్యరు అనగా కుమారుడు నవ్వి, ఆ మహాత్ములను సిగ్గున్నవాళ్ళు సిగ్గులేని వాళ్ళు తర్వాత గుర్తించదవుగాక. బాలుడని లేని పెద్దరికం నెత్తి మీద వేసుకోకర్లా. ఓరి ముద్ద గ్రద్ద ఎద్ద నాతో యుద్ధం చేస్తే అప్పుడు నువ్వు పెద్దవాడివి, నేనో పెద్దవాడిని తెలుస్తుంది. ఎవడు వీరుడో, ఎవడు పరాక్రమవంతుడో, ఎవడు బాలుడో, ఎవడు భూపాలుడో తెలుస్తుంది. బాల భూపాల వ్యవహారం తేల్చేద్దాం. మూర్ఖుడా, ఎంతోమంది ఆడవాళ్ళని ఏడిపించావు, మరెంతోమంది వీరుల్ని చంపావు, యజ్ఞం చేసే ఋషుల్ని సంహరించావు, యజ్ఞములు ధ్వంసం చేశావు, ఇంద్రాదుల్ని పట్టి పీడించావు. నీ అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ఆదిశేషుడు కూడా వర్ణించడానికి అలవి కానన్ని అకృత్యాలు చేశావు. పాషండ మత సంస్థాపన చేశావు. అటువంటి నీకు ఈ క్షణమే విముక్తి కలిగిస్తున్నాను అని యుద్ధానికి వెళ్ళాడు. ఇద్దరు ఘోర యుద్ధం చేశారు. ఇట్లాండి 4.5 ఘడియల కాలం యుద్ధం జరిగింది. వాడేమో ఆగ్నేయాస్త్రం వేశాడు, అప్పుడు కుమారస్వామి వారుణాస్త్రం వేశాడు.
కుమారస్వామి ఒక్క దెబ్బకి ఈటితో చంపేయకుండా ముందు వాడు ఆగ్నేయాస్త్రం వేస్తే ఈయన వారుణాస్త్రం వేసేట. ఆగ్నేయాస్త్రమున ఆతడేసిన సముద్యజ్వాలికా మాలికోద్విగ్నం వయ్యనభంబు వారుణ శరావిర్భావముల్ చేసే క్రోధాగ్ని స్ఫూర్తి వెలుంగా ఆ శివకుమారుణుడు అబ్బాణముల్ త్రాస నిర్మగ్న వ్యోమ చరంబులై తొడరి పోరంతొచ్చనుండొంటితోన్ ఘోరంబుగాగా హాహాకారం బెసగంగ బలయుగంబునుడయ్యుం బారగ శాంతములై రెండును నిలిచే అమ్మహాస్త్రములధిప. ఆ దుర్మార్గుడు ఆగ్నేయాస్త్రం అని ఒక అస్త్రం వేశాడు. ఒక బాణం తీసుకుని అగ్నిమంత్రములు చదివితే ఆ బాణం అగ్నిజ్వాలలతో అత్యంత భయంకరమై భగ భగ మండిస్తూ ఆకాశాన్ని కుమారుడికేసి వచ్చిందనమాట. ఈ అగ్నిమంత్రములతో అగ్నిజ్వాలలతో వదలబడినటువంటి అస్త్రమును ఆగ్నేయాస్త్రం అంటారు. ఈ అస్త్రం కుమారుడి వైపున్న దేవతల సైన్యమంతా తగలబెట్టడానికి వస్తూ ఉంటే వెంటనే కుమారుడు ఒక బాణం తీసుకుని వారుణ మంత్రములు చదివి దీన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఈ బాణము నుంచి అగ్నిజ్వాలలు కమ్ముతున్నటువంటి ఆగ్నేయాస్త్రం మీదకి జలధారలు చిమ్ముకుంటూ వెళ్ళిపోయింది అస్త్రం. ఆగ్నేయాస్త్రం అగ్నిజ్వాలలతో ఉంటుంది, వారుణాస్త్రం జలధారలతో ఉంటుంది. ఇందులోంచి వచ్చిన జలధారలు ఆ అగ్నిని చల్లార్చాయి. ఈ రెండు ఆకాశంలో ఢీ అంటే ఢీ అని కొట్టుకున్నాయి. అలా కొట్టుకోగా ఈ వారుణాస్త్ర ప్రభావంతో ఆగ్నేయాస్త్రం చల్లారిపోయింది. ఆ తర్వాత ఈ వారుణాస్త్రం ఆగ్నేయాస్త్రాన్ని పుటుక్కుని విరిచి వెళ్ళి తారకాసురుడి కిరీటానికి ఢీ కొట్టి కిరీటాన్ని నేల మీద బారేసింది. క్షణాల్లో తారకాసురుడి కిరీటం నేలపాలైపోయింది. వాడు శుక్రాచార్యుడి దయతో ఇంద్రసింహాసనం మీద కూర్చుని ఆ కిరీటాన్ని ధరించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కిరీటం జోలికి వెళ్ళగలిగిన వాళ్ళు ఒక్కడు లేకపోయారు. అంత గొప్ప కిరీటాన్ని క్షణకాలంలో కుమారుడు కింద పారవేశాడు. ఆ కిరీటం నేల మీద పడి ముక్కలైపోయింది. అప్పుడే అర్థమైపోయింది రాక్షసులకి, కిరీటం కింద పడ్డము అంటే చావుతో సమానం, ఇక వీడు చస్తాడేమో అనుకున్నారట. ఇక ఆ తర్వాత ఇద్దరు కుమారుడు ఆయన కాసేపు మల్ల యుద్ధం చేశారు. ఒకళ్ళొకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, కీళ్ళు పట్టుకున్నారు, వేళ్ళు పట్టుకున్నారు, గోళ్ళు పట్టుకున్నారు, కళ్ళ మీద కొట్టుకున్నారు, మొత్తం మీద కొళ్ళ పొడుచుకున్నారు ఒకళ్ళొకళ్ళు. యుద్ధ పండితులు వాళ్ళు. ఇలా ఘోరమైనటువంటి మల్ల యుద్ధం చేశారు. ఆ తర్వాత అలిసిపోయి రథాలెక్కి శక్తి ఆయుధంతో కొట్టుకున్నారు. జఘ్నతు శక్తిధారాభిరణే రణ విశారదవు. ఇద్దరూ యుద్ధ విశారదులే, అందుకని ఈటలతో కొట్టుకున్నారు. శిరస్సుల మీద కాళ్ళ మీద పొడుచుకున్నారు. ఆ సమయంలో ఆకాశవాణి కుమారుడికేసి తిరిగి, కుమారా, ఈ దుర్మార్గుడితో వేళాకోళపు యుద్ధం చేస్తున్నావు, నువ్వు ఏదో సరదాగా ఆడుకుంటున్నట్టు యుద్ధం చేస్తున్నావు, అలా ఆడుకుంటే కష్టం. మరి కొద్దిసేపట్లో సంధ్యా సమయం రాబోతున్నది. అసుర సంధ్య వేళ ఈతన్ని ఉపేక్షిస్తే వీడికి బలం పెరుగుతుంది. రాక్షసులకి సంధ్యా సమయంలో బలం పెరుగుతుంది. అప్పుడు వీడిని జయించడం కష్టమవుతుంది. కాబట్టి మా మాట విను, వీడిని తొందరగా సంహరించు అనగా వెంటనే చేతిలోకి శక్తిని తీసుకున్నాడు. ఆయన ఈటిని తీసుకున్నాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఈ శక్తి పరమ పవిత్రమైనది. నేను శివపుత్రుడైతే, పార్వతీమాతకి ప్రియుణ్ణైతే, దేవసేనానుడైతే, సత్యం పలికేవాడినైతే ఈ క్షణమే ఈ శక్తి వీడిని సంహరించుగాక అని వెనక్కంట లాగి ఆ తర్వాత బలంగా ముందుకు విసిరాడు. ఆ మహాశక్తి, భయంకరమైన శక్తి రివ్వున వెళ్ళిపోయింది. ఎదురుగుండా ఉన్న తారకాసురుడికి ఒళ్ళంతా పెద్ద కవచం కూడా ఉందట. యుద్ధానికి వచ్చేటప్పుడు కవచం వేసుకుంటారు వాళ్ళు. చాలా బలమైన ఇనుము, ఉడుము యొక్క చర్మము కలిపి తయారు చేయబడినటువంటి కవచం. ఆ కవచమును చీల్చుకుని గుండెకాయలోంచి దూసుకుని బయటకు వచ్చి నేల మీద పడి నేలని చీల్చుకుని పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న గంగాజలంలో శుద్ధి అయ్యి ఆ ఈటి తిరిగి వచ్చి కుమారస్వామి చేతిలోకి వచ్చేసింది క్షణాలలో. పపాత సద్య సహసా విశీర్ణాంగో సురక్షతౌ తారకాఖ్యో మహావీరః సర్వాసురగణాధిపః. పరమవీరుడు తారకాసురుడు, వరగర్వితుడు. ఇప్పుడు గుండెల్లోంచి ఆ ఈటి దూసుకుపోవటం వల్ల రథం మీద నుంచి ఇలా బోర్లా పడిపోయాడు. ఆ పడుతూ ఉంటే వాడి చెవులకున్న ఆభరణాలు శిథిలమై కింద పడ్డాయి, చేతులకున్న కంకణాలు పగిలిపోయాయి. నేల మీదకు పడుతుంటే కాళ్లకున్న గండ పెండేరాలు కూడా గండమై పెండేరాలు కాకుండా పిండి పిండి అయిపోయాయి. వాడు కింద పడ్డం ఎలా ఉందో తెలుసా? అలిసిపోయిన వాడి ఇంటికి రాగానే
భార్య మీద ప్రేమతో వాలిపోయినట్టుగా పడిపోయాట. భూదేవి అనే ఒక స్త్రీ మీద కామాతురుడై లేక విశ్రాంతి కోరుకుని పడిపోయినట్టుగా పడిపోయాట. లేమ మీద వరాలినటువంటి పురుషుల్లో అయిపోయాడు. అలాగే మహాభయంకరమైన యాత్ర చేసిన వాడు తిండి కోసం శరణు కోరుతూ ఒక అతిథి దగ్గర పడినట్టుగా పడ్డాట. కొంతమంది ఆతిథ్యం ఇస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఆకలికి చచ్చిపోతున్నామండి అని సాష్టాంగపడి సొమ్మసిల్లిపోతున్నాం అన్నం పెట్టండి అని అడుగుతున్నట్టుగా పడిపోయాడు కిందకి. చేతులు ఇలా రెండు ముందుకు చాచి కాళ్ళు వెనక్కి పెట్టి అలా బొక్కబోర్లా పడిపోయిన వాడు మరొక కోణంలో చూస్తే కుమారస్వామికి సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళ కనపడుతున్నాడు. ఇలా విచిత్రంగా కనబడ్డాడు వాడు. వాడి వక్షస్థలం నుంచి రక్తం ఎర్రటి ధారతో బయటకు వచ్చింది. ఆ రక్తం భూమండలం అంతా ప్రవహించింది. ఓరి బాబు, ఆ రక్తం ఎంత దూరం ప్రవహించింది, అదొక నదిలా ప్రవహించిందిట. అది అంత భయంకర రక్తం ఏకధాటిగా ప్రవహించిందిట. ఈ విధంగా తారకాసురుడు రక్తధారలతో కిందపడి చావగటంతో దేవతలు బ్రహ్మానంద భరితులైపోయారు. చితకొట్టి పారేసేటటువంటి వాడు ఇంద్రుడి ముక్కు చిదివేశాడు, వరుణ్ణి నెత్తి మీద కొట్టాడు, అగ్నిహోత్రుని పిసిగి పారేశాడు, వాయుదేవుణ్ణి హింసించాడు, యమధర్మరాజుని ఎడమకాలతో తన్నాడు. ఇలా ఎంతోమందిని హింసించటం వల్ల ఇప్పుడు వాడు చావగానే వాళ్ళందరూ ఆనందంతో ఆకాశంలో చప్పట్లు కొడుతూ పూలవర్షం కురిపించి జయహో కుమార జయహో కుమార, ఈ తారకాసురుని సంహరించి మమ్మల్ని కాపాడావు, ఎన్నాళ్ళకి మేము సుఖంగా ఉండగలుగుతాం అని వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్తుతించారు. ముందు పితృదేవతలు వచ్చారు. మా శ్రాద్ధంలో పిండాలు కూడా తినేసాడు వీడు, దుర్మార్గుడు వీడు. శ్రాద్ధంలో పితృదేవతలకి పిండములు పెడితే అవి కూడా నక్కు తినేసేట. పిండాలు తిని మాకు గండం తెచ్చిపెట్టిన ఈ ఉక్కు పిండాన్ని చంపి పిండములను మాకు తిరిగి ప్రసాదించిన నీవు 10 కాలాలు చల్లగా ఉండని స్తుతించారు పాపం పితృదేవతలు. సిద్ధులు వచ్చారు. మా సిద్ధులన్నీ లాక్కున్న ఈ ప్రబుద్ధుణ్ణి సంహరించావు, సిద్ధులు బుద్ధులు కలిగి ప్రవర్ధిల్లాం అన్నారు వాళ్ళు. ఎంతలో వచ్చారు పాములు. వాళ్ళు వచ్చామన్నారు, రత్నములను మత్కాంత రత్నములను పుచ్చుకున్న రక్కసుని బురిన్ యత్నమున చీల్చివేయిచితి పత్నులు రత్నములు కలిగి బ్రతికి మీసే అన్నారు. మా నెత్తి మీద రత్నాలు ఉంటాయి, ఆ రత్నాలు పిక్కుపోయాడు వీడు. మా కాంతారత్నములను అంటే భార్యలను కూడా ఎత్తుకుపోయాడు. ఈ విధంగా రత్నములను భార్యారత్నములను అపహరించిన ఈ రాక్షసుని చీల్చి చెండాడవు నీ ప్రయత్నంతో. మా పత్నులు రత్నములు మాకు దక్కారు, నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండన్నారు కొంతమంది. మరికొంతమంది వచ్చారు, మేము యజ్ఞం చేస్తున్నామండి, ఆ యజ్ఞంలో ఉన్న ద్రవమంతా తినేశాడు, ఉపద్రవం తెచ్చిపెట్టాడు ఈ దుర్మార్గుడు, యజ్ఞంలో వేసే నెయ్యంతా తాగాడు, ఇప్పుడు నీ ధర్మమానని యజ్ఞములు చేసుకుంటూ బతుకుతామని కొంతమంది అన్నారు. అప్పుడు మరికొంతమంది వచ్చారు, వీళ్ళు పాపం కిం పురుషులు, వాళ్ళకి ఎలా స్తోత్రం చేయాలో తెలియదు. అందుకని వాళ్ళు ఏమన్నారు, పరమేశ్వర పురుషోత్తమ కిం పురుషులం అల్పులం. అసలు కిం పురుషుడు అంటేనే కిం పురుష అంటే అల్పుడు అని అర్థం. ఎలాగో మేము కిం పురుషులం, మేము అల్పులం. అటువంటి మమ్మల్ని కూడా కాళ్ళ కింద పెట్టి నొక్కి ఏడిపించేసాడు వీడు. 24 గంటలు కాళ్ళు పట్టునేవాడు. ఎప్పుడైనా కాళ్ళు పట్టడం మర్చిపోతే కాళ్ళ కింద వేసి తొక్కేవాడు. ఈ దుర్మార్గుడు చేసిన చండాల పనులన్నీ నీకవు, తట్టుకోలేక గిజగిజలాడిపోయాం. అటువంటి పాపాత్ముడిని సంహరించావు, మేము సుఖంగా ఉంటాం, నువ్వు కూడా మాకు సేనానిగా ఉండన్నారు. ఇలా అందరూ తలో విధంగా ప్రశంసించారు. కొంతమంది భయం విడిచిపెట్టారు, కొంతమంది ఆనందం పొందారు, కొంతమంది మానసిక స్థైర్యం పొందారు. మొత్తం మీద ఏమైతేనే అందరూ ప్రశంసించారు. రాక్షస సైన్యం చల్లా చెదరై పారిపోయింది. హిమవంతుడు తన పుత్రులతో వచ్చి, తన మనవడు కదా, దౌహిత్రుడు కదా, అందుకని మా మనవడండి, మా మనవడు, అందులోనూ కూతురు కొడుకు ఎంత ఘనకార్యం సాధించాడో అని ఎప్పటికీ వాడిపోని బంగారపు తామర పువ్వుల దండ ఇచ్చాడు. అదేంటో తెలియదు కానీ అసలు ఎక్కడైనా సరే మాతామహులు ఎక్కువ కానుకలు ఇస్తారు, పితామహులు పెద్దగా ఎవరేమిటో ఎక్కడ చూసిన పురాణాల్లో. అసలు పాపం కుమారస్వామికి పితామహుడే లేకుండా అయిపోయాడు లోకంలో. అందువల్ల ఇప్పుడు హిమవంతుడు వచ్చి మంచి మంచి కానుకలు ఇచ్చాడు. ఇంకా మేనాదేవి అయితే చెప్పక్కర్లేదు, కాళ్ళకి చేతులకి అనేక రకాలైనటువంటి ఆభరణాలు వేసింది. ఈ విధంగా హిమాలయస్తదాగత్య స్వపుత్రై పరివారిత, తన పరివారంతో కలిసి కుమారుడికి కానుకలిచ్చి పూజించాడు. ఇంకా దేవతలు గణాలు ఉపదేవతలు పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు మంచి పాటలు కూడా పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. అందరూ జయ జయ శబ్దాలు పలికారు. పార్వతీదేవి కౌగిలించుకుని మురిసిపోయింది. వేదములు అక్కడికి వచ్చాయి. 4 వేదములు 4 రూపములు ధరించి 4 వైపుల నుంచి కుమారస్వామి వారి యొక్క ఘనకార్యాన్ని పొగిడారట. వేదములు కూడా ప్రశంసించాయి. ఈ విధంగా ఏకకాలంలో అందరూ పెద్ద పండగ చేసుకున్నారు.
ఆ తర్వాత కుమారస్వామి అందరినీ ఆశీర్వదించి వారితో కలిసి కైలాస సభాభవనంలో కొలువు తీరి వాళ్ళని కాసేపు ఆనందపెట్టాడు. ఎందుకంటే ఎప్పుడైనా విజయోత్సవం సభలో చేసుకోవాలి. అందుకని కుమారస్వామి వారి సింహాసనం మీద కూర్చున్నారు, దేవతలు కూర్చున్నారు, పాడేవాళ్ళు పాడారు, ఆడేవాళ్ళు ఆడుతూ ఉండగా క్రౌంచ పర్వతం వచ్చాడు అక్కడికి. ఒక పురుష రూపం ధరించి క్రౌంచ పర్వతం ఆయనకి నమస్కరించాడు. క్రౌంచ పర్వతం అంటే ఇప్పుడు శ్రీశైలం దగ్గర శిఖర దర్శనం అంటారే, దానిని క్రౌంచం అంటారు. ఎందుకో కానీ కొంతమంది హిస్టరీ వాళ్ళు మార్చేశారు, కానీ శివపురాణంలో శ్రీశైలం దగ్గర ఉన్నదే క్రౌంచ పర్వతం అని చెప్పారు. కనుక మనకి శివపురాణం చెప్పుకుంటున్నాం కనుక శివపురాణం ప్రమాణం కనుక అదే క్రౌంచ పర్వతం. కాబట్టి మొత్తం మీద ఏదేమైనా శ్రీశైలమునకు వెళ్ళేవాళ్ళు శిఖర దర్శనమునకు వెడతారు. అక్కడి నుంచి శిఖరాన్ని చూస్తారు. అక్కడ కింద కుమారస్వామి గుడి ఉందే, అక్కడే కుమారస్వామి కొంతకాలం ఉన్నాడు. దానిని శిఖర దర్శనం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అది మళ్ళీ మనకు వస్తుంది. చాలా అద్భుతమైనది ఆ క్రౌంచ పర్వతం. శ్రీశైలము, క్రౌంచము, హాటక పర్వతం ఇవన్నీ ఆ పర్వత శ్రేణులు అనమాట. అవి అత్యద్భుతమైన పర్వతాలు. అవన్నీ దివ్యరూపంతో ఉంటాయి. అవన్నీ శివలింగాలు, నర్మదా బాణలింగాలటండి. అందుకే ఆ రాళ్ల మీద నడిచేవాళ్ళు చాలా జాగ్రత్తగా భక్తితో నడుస్తారు. ఎక్కడ పడితే అక్కడ తుపుక్కును ఉమ్మేయరు. మలమూత్రాలు విసర్జించవలసిన వాళ్ళు కూడా ఏం చేయాలట, పరమేశ్వర ఈ కొండ నీ రూపం, ఈ కొండ మీద నువ్వు ఉన్నావు, మేము మానవులం, అందువల్ల మలమూత్రములు విసర్జించక తప్పదు, అందువల్ల మమ్మల్ని క్షమించు అని వినయంగా మురొక్కి నమస్కరించి విడిచిపెడతారు. ఇప్పుడు కలియుగం అయిపోవడం వల్ల ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తున్నాడు. కానీ పూర్వం ఆ కొండకి నమస్కరించకుండా అక్కడ ఎక్కువసేపు ఉండేవారు కాదు, పడుకునేవారు కాదు, అంత వినయంగా ఉండేవారు. ఎప్పుడైనా వెంకటాచలానికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, ఆ కొండలు ఎక్కినప్పుడు, శ్రీశైలం వెళ్ళినప్పుడు ముందు నమస్కరించండి, అనుమతి అడగండి. అప్పుడు అక్కడ మనం ఏం చేసినా ఆ శైలం మీద ఉన్న దేవత మనల్ని అనుగ్రహిస్తారు. ఈ క్రౌంచ పర్వతం గారు వచ్చి కుమార రక్షించన్నాడు. మేమేదో శుభమానని తారకాసురుడు చచ్చాడు కదా అని పండుగ చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి రక్షించంటావు ఏమిటి అనుకున్నారు దేవతలు. అప్పుడు దేవతలారా, శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతమన్నారు. మీరెంతకాలం తారకాసురుడి వల్ల యాతనలు అనుభవించారు, ఆ యాతన తొలగింది, సంతోషిస్తున్నారు. నాకు కూడా ఓ యాతన వచ్చింది, యమయాతన. ఆ యాతన తొలగించేవాడు ఈ శానానియే అని ఆ శానాని దగ్గరికి నేను వచ్చి కాళ్ళ మీద పడి భక్తితో శరణు కోరి వేడుకుంటున్నాను అనగా గుహుడు సంతోషించి, కోరుకో, నీకేం కావాలో చేసి పెడతాను, నీ కష్టం ఏమిటి, ఆ కష్టం తొలగిస్తానన్నట. కుమారస్కంద దేవేశ తారకాసురనాశక పాహి మాం శరణాపన్నం బాణాసుర నిపీడితం. ఈ మధ్యకాలంలో బాణాసురుడని ఒక రాక్షసుడు తయారయ్యాడు. మళ్ళీ బాణాసురుడు అంటే వీడు బలిచక్రవర్తి కొడుకు కాసమండి. బలిచక్రవర్తి కొడుకు కూడా ఓ బాణాసురుడు ఉన్నాడు. ఈతడు కూడా ఒక బాణాసురుడు. బాణుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు తారకాసురుడి దగ్గర సేనాధిపతిగా పనిచేశాడు. తారకాసురుడు చచ్చిపోవడంతో పారిపోయి వచ్చాడు. రావడంతో నా మీద పడ్డాడు. కుమార స్కంద దేవేశ తారకాసుర నాశిక, ఏం చెప్పమంటావు, మీరు ఇక్కడ పండగ చేసుకుంటున్నారు దాదాపు సంవత్సరం నుంచి తారకాసురుడు తెచ్చాడని, మేమేమో అక్కడ మళ్ళీ యాతన పడుతున్నాం. బాణాసురుడు నా దగ్గరకు వచ్చి నా పర్వతం యొక్క ఒక ప్రాంతాన్ని కాలితో తన్ని గుహ చేసుకుని అందులో చేరాడు. చేరి రోజు నన్ను పీడిస్తున్నాడు. యారా పర్వతాలారా, మీరంతా కుమారస్వామిని పొగుడుతారా? కుమారుడు అంత గొప్పవాడా? కుమారుణ్ణి ఎవరెవరు ప్రశంసిస్తారో వాళ్ళందరినీ నాశనం చేస్తానన్నాడు. హఠాత్తుగా కొండ గుహలోంచి బయటకు వస్తాడు, ఋషుల మీద పడతాడు, వాళ్ళని తింటాడు, తిని మళ్ళీ గుహలో దాక్కుంటున్నాడు. వాడు నా కొండ గుహలో దాక్కుంటున్నాడు. నాకు అండగా వచ్చి నా కొండను రక్షించి వాడిని శిక్షించి కాపాడు, బాణాసురుణ్ణి సంహరించు, అందుకే నేను వచ్చానన్నాడు ఆయన. అప్పుడు కుమారుడు బాణాసురుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక మంచి వాహనం కావాలి. వాహనం లేకపోతే ఎలా పెడతాం? క్రౌంచం, నాకు వాహనం ఇయ్యి అన్నట్ట. అప్పుడు క్రౌంచ పర్వతం తన శిఖరాన్ని తన నుంచి తానే పెకలించుకుని, పర్వతాలకి ఎత్తైన శిఖరాలు ఉంటాయి కదా, అందులో ఒక శిఖరాన్ని పెకలించి, ఈ శిఖరమును ఈ రోజు నుంచి నీకు వాహనంగా ఇస్తున్నాను, ఇది అందమైన మయూరముగా మారిపోతుంది, నెమలిగా మారిపోతుంది, దానికి శివుడు విష్ణువు చెరో రెక్కని ప్రసాదించెదరుగాక అన్నాడు. అండంతో ఆ క్రౌంచ పర్వతం యొక్క ఒక శిఖరం నెమలిగా మారింది. ఆ నెమలి రెక్కలు లేకుండా పుట్టిందిట.
అప్పుడు శివుడు ఎడమ రెక్కని ప్రసాదించాడు. అందుకే ఎడమ రెక్క శివశక్తి కలిగింది. కుడి రెక్కని విష్ణువు ప్రసాదించాడు, అది విష్ణు శక్తి కలిగింది. అందుకే కుమారస్వామి వాహనం శివకేశవాత్మకం. ఆ వాహనం మహావేగంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. ఆ రెండు రెక్కలు, ఒకటి శివశక్తి, ఒకటి కేశవశక్తి. ఇంకా దానికి పింఛం ఉందే, ఆ పింఛం బ్రహ్మస్వరూపం. అందుకే బ్రహ్మజ్ఞానం పింఛం వల్ల కలుగుతుందని వారు మన పెద్దలు. పింఛమును బ్రహ్మ ఇచ్చాడు. ఈ పైన ఓ చిన్న ధ్వజంలో ఉంటుంది. నెమళ్ళకి కోళ్ళకి కూడా పైన చూసారా చిన్న ఒక కొక్కెం ఉంటుంది. ఆ వేళ్లాడేటటువంటి శిఖం ఉన్నదే, ఆ మేసం ఉన్నదే, అది సాక్షాత్తు అమ్మ. అందుకే దానికి శక్తి అని పేరు. ఈ విధంగా శిఖి వెనక ఉన్నటువంటి శిఖము మరి రెక్కలు, వీటితో కొత్తగా ఒక వాహనం తయారయ్యింది. ఆ దివ్య వాహనం మీద, మయూర వాహనం మీద పరమాత్ముడు కుమారస్వామి ఎక్కాడు. ఈటి పుచ్చుకున్నాడు. బాణాసురుడు ఎక్కడున్నాడో చూపించమని క్రౌంచ పర్వతంతో కలిసి క్రౌంచ పర్వతం ఉన్న చోటకు వచ్చాడు. ఆ క్రౌంచ పర్వతం దగ్గర ఒక గుహలో బాణాసురుడు ఉన్నాడనమాట. వెంటనే అక్కడికి వెళ్ళడంతో కుమారస్వామి ఈటిని ప్రయోగించాడు. ఆ ఈటి మహావేగంగా వెళ్ళి బాణాసురుడిని భస్మం చేసి తిరిగి గుహుడి దగ్గరకు వచ్చింది. క్రౌంచ పర్వతమా, నీ కొండని పగలగొట్టి గుహ చేసి గుహలో దాక్కున్నటువంటి దుర్మార్గుణ్ణి, బాణాసురుణ్ణి, గుహలో ఉన్నవాడిని ఈ గుహుడు భస్మం చేశాడు. నువ్వు హాయిగా ఇహలోకంలో సుఖంగా ఉండు అని వెంటనే అక్కడి నుంచి తిరిగి తన స్థానానికి వచ్చేశాడు. ఆ పర్వతరాజు ఎంతో సంతోషపడిపోయాట. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసు ఆయన అక్కడ మహేశ్వర ప్రీతి కోసం ఆ కొండ మీద ఓ చిన్న లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా అక్కడ ఒక లింగం ఉన్నది. శిఖర దర్శనం దగ్గర శివలింగం కనబడుతుంది చూసారా, ఆ శివలింగం క్రౌంచ పర్వతం ప్రతిష్ఠించినటువంటి లింగం అనమాట. అందుకే ఆ లింగాన్ని ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళు తప్పక చూడాలని శాస్త్రం అనమాట. కొంతకాలం హాయిగా మళ్ళీ గడిచింది. దేవతలంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో దాదాపు ఒక 10-15 సంవత్సరాలు గడిచాక మరొక రోజున కైలాసం మీద అందరూ హాయిగా ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న సమయంలో ఆదిశేషుని కుమారుడు వచ్చాడు. ఆదిశేషునికి 1000 మంది పుత్రులు. అందులో ఒక ఆయన పేరు కుముదుడు. ఈ కుముదుడు అనేవాడు ఒకరోజు వచ్చాట. తస్మిన్ నవసరే శేషపుత్ర కుముద నామక ఆజగామ కుమారస్య శరణం దైత్యపీడిత. ఆదిశేషుడి పుత్రుడు కుముదుడు పరమశివ భక్తుడు. ఆయన ఒక రోజున పరుగున కుమార రక్షించంటూ వచ్చాడు. ఏమి నాయన, తరచుగా ఎవరో ఒకళ్ళు వచ్చి రక్షించంటున్నారు, మళ్ళీ రాక్షసుల వల్ల మీకేమైనా యాతన కలుగుతోందా అని కుమారస్వామి ప్రేమగా అడగ్గా అప్పుడు సర్పాధిపతి శేషుడి కుమారుడు కుముదుడిలా అన్నాడు. అదేం కర్మమో, ఈ కుముదుడికి అంతా ఆడపిల్లలేడు పాపం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యోగం అంటారు. బాబోయ్ కొడుకులే కావాలనుకున్న వాళ్ళకి అంతా ఆడపిల్లలే, ఒక్క ఆడపిల్లన్నా కావాలనుకున్న వాళ్ళకి కొడుకులే. ఆదిశేషుడి కుమారుల్లో ఒక కుమారుడు ఈ కుముదుడికి అంతా ఆడపిల్లలట. వాడి తర్వాత ప్రమోదుడు ఉన్నాడు. ఈ ప్రమోదుడికి అందరూ మగపిల్లలేట. 1000 మంది మగపిల్లలు, ఈయనకి 1000 మంది ఆడపిల్లలు. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కొంతమంది మగపిల్లలు ఇటు, కొంతమంది ఆడపిల్లలు అటు ఒకళ్ళకొకళ్ళు దత్తత తీసుకున్నారట. ఇది బాగానే ఉందనుకోండి. అందుకని ఈ కుముదుడు, స్వామి తరచుగా మాకు కూడా కష్టాలు వస్తున్నాయి, మా పాతాళవాసులకు కూడా ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి నువ్వే రక్షించాలి. దేవదేవ మహాదేవ వరతాత మహాప్రభో పీడితోహం ప్రలంబేన త్వాహం శరణమాగతగా. చాలా కాలం క్రితం తారకాసురుడి దగ్గర సేనాధిపతిగా ఉన్న ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి లంబుడు అని పేరు. ఈ లంబాసురుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ లంబాసురుడు, మేము ఎంతమంది ఎన్ని రకాల తపస్సులు చేసి ఎన్ని శక్తులు సంపాదించినా చివరికి చావు తప్పడం లేదు మాకు. శివపుత్రుడి చేతిలో తప్ప మరి ఎవరి చేతిలోనూ చావు లేకుండా ఉండే ఒక కుమారుణ్ణి ప్రసాదించు. నేనే బాగా లంబ శరీరుణ్ణి, 9 తాడి చెట్లంత పొడుగుంటట్టువాడు. నాకు రెట్టింపు శరీరం ఉన్న కొడుకుని ప్రసాదించు, వాడు 3 జన్మలు ఎత్తేటట్టు అనుగ్రహించు అన్నట్ట. తథాస్తు అన్నాడు బ్రహ్మ.
వెంటనే వాడికి ఈ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక కుమారుడు పుట్టాడు. వాడు 18 తాడి చెట్లు, అంటే ఈనాటి తాడి చెట్లు కాస్తామండి, ఆనాటి తాడి చెట్లు. ఆనాటి తాడి చెట్లు చాలా పొడుగ్గా ఉండేవి. ఇప్పుడున్న తాడి చెట్టు ముచ్చుకుందుడు బయటకు వస్తూ అంటాడు, ఇదేంట్రా తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చింది అంటాడు. మహాభాగవతం విన్నారుగా మీరు? మహాభాగవతంలో ముచ్చుకుందుడు కళ్ళు తెరవగానే కాలయవనుడు భస్మం అయిపోయాడు. వాడు భస్మం అయిపోయాక కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఆయన స్తోత్రం చేసి హిమాలయ పర్వతానికి బయలుదేరుతూ కొండ గుహలోంచి బయటకు వచ్చాట. బయటికి రాగానే తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చింది. ఇదేమిటిది? తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చింది అంటే ఇంకా ద్వాపరయుగం వెళ్ళిపోయి కలియుగం వస్తుందేమో. కలియుగ ప్రారంభానికి ముందే ఈ తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చిందంటే ఇక భవిష్యత్తులో కలియుగంలో తాడి చెట్లు ఎక్కడికి వస్తాయో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఇదంతా ఎప్పుడు 5120 ఏళ్ల క్రితమే తాడి చెట్టు ఆయనకి మోకాలకు వస్తే ఇప్పుడు ముచ్చుకుందుడికి తాడి చెట్టు వేలు దగ్గరికి వస్తుంది. మన తాడి చెట్లు అలా అయిపోయాయి, బోడి చెట్లు అయిపోతున్నాయి. ఇంకా కొంతకాలం పోతే తాడి చెట్లు ఎక్కడ ఉన్నాయండి? అసలు పొలాలే లేవు, మొత్తం పొలాలన్నీ చేపల చెరువులు అయిపోయాయి. అందుకే ఈ మధ్యన ఒక చోట రాశాను, పంట పొలాలు చేపల నివాసములయ్యి. పంట పొలాలన్నీ చేపల నివాసాలు అయిపోయాయి. మళ్ళీ ఆదిమానవులు సముద్రము దగ్గరికి వెళ్ళి పచ్చి చేపలని పీక్కుని తిరిగి అనే కథలు రిపీట్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా కొంతకాలానికి ఒకసారి ఇప్పుడు తుఫాను వస్తుంది, మొత్తం చేపల చెరువులు అన్నీ కలిసి కొల్లేరులు అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం మరి? ఎక్కడ చేపల చెరువుల్లో చేపలు తప్ప ఏముండవు. మనం బతకడానికి అందరం కూడా చేప చేప అని అందరూ తినక తప్పదు. ఏం మానవుడండి దరిద్రం, డబ్బు కోసం ఎన్ని పిచ్చి పనులు చేయాలని చేస్తాడు. రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేముండదు, పొలం ఉండదు, ఒక కొండ ఉండదు, కొండలన్నీ పిండి అయిపోతున్నాయి. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో కొండలన్నీ పిండి అయిపోయాయి, అటువైపు పెడుతున్న కొండలు పిండి అయిపోతున్నాయి. ఈ దరిద్రపు మానవుడు అన్నిటినీ ప్రకృతిని వికృతిగా చేసి పారేస్తున్నాడు. చివరికి తన విధ్వంసం తానే తెచ్చుకుంటాడు. భగవంతుడు సద్బుద్ధి ప్రసాదిస్తే, చేయవలసిన పనులు సక్రమంగా చేస్తే పొలాలు జాగ్రత్తగా అట్టే పెట్టాలి, చెట్లను జాగ్రత్తగా అట్టే పెట్టాలి, అడవులు నాశనం చేయకుండా ఉండాలి, కొండలు నదులు కాపాడాలి. అన్నిటికీ ముందు గోవుల్ని కాపాడితే సగం ఈ దరిద్రపు రోగాలు రావు. పరమ పవిత్రమైన గో సంపదని సద్వినియోగం చేసుకోండి. ఆవు పాలు తాగండి అంటే వేడంటాడండి ఎవడను? వేడి లేదు, ఇంకోటి లేదు. అది నీ బాడీ నీకు చెబుతున్న పిచ్చి మాట. అది ఆవు పాలలో వల్ల ఏమీ నష్టం ఉండదు. ఆవు పాలు తాగి కృష్ణ పరమాత్మ జగద్గురువునయ్యానని చెప్పాడు. అందువల్ల అనుక్షణం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదో పక్కన పెడితే ఆయన ఏమన్నాడు? మహాత్మా, నాకు నాకంటే పొడుగ్గా ఉన్న కొడుకుని ఇమ్మన్నాడుగా లంబాసురుడు. అందుకని బ్రహ్మ వరం ఇస్తే ఆ వరం వల్ల 18 తాడి చెట్ల ప్రమాణములో ఉన్న ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. వీడి పేరు లంబాసురుడు. వాడికి ప్రలంబాసురుడు అని పేరు పెట్టారు. ప్రకృష్ట లంబాసురుడు, బాగా పొడుగున్నవాడు అనమాట. వాడు 18 తాడి చెట్ల పొడుగున్న మహావీరుడు. వాడు నిజంగా 3 జన్మలు ఎత్తాడండి. ఒక జన్మలో కుమారస్వామి చేతిలో చచ్చాడు. మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? వాడు 2వ జన్మ ఎత్తుతాడు. 2వ జన్మలో రావణాసురుడి పరివారంలో చేరతాడు, రాముడి చేతిలో చస్తాడు. 3వ జన్మలో మళ్ళీ భాగవతంలో పుట్టాడు. వాడు కంసుడికి అనుయాయి. వాడు బలరామకృష్ణులు ఆడుకుంటూ ఉంటే బృందావనానికి వచ్చాడు. బలరాముడిని భుజం ఎక్కించుకుని పారిపోయాడు. వాడు ప్రలంబాసురుడు 3వ జన్మలో బలరాముడి చేతిలో చచ్చాడు. ఒకప్పుడేమో కుమారుడి చేతిలో, ఆ తర్వాత ఏమో రాముడి చేతిలో, ఆ తర్వాత బలరాముడి చేతిలో చచ్చాడు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు బలరాముడు 2 జట్లు అయ్యారట. ఆ ఆట కొంచెం క్లుప్తంగా చెబుతాను. పూర్వం పంట అని వేసేవారు గుర్తుందా? ముగ్గురు ఇలా చేతులు పట్టుకుని ఇలా అనేవారు, కొందరు ఇలా అనేవారు. ఇద్దరు ఇలా అన్నాక ఒకడిలా అంటే వాడు పండినట్ట, లేదా ఇద్దరు ఇలా అంటే ఒకడిలా అంటే పంట. ఆ పంటల్లో బలరాముడి జట్టు నెగ్గింది, కృష్ణుడి జట్టు ఓడిపోయింది. అప్పుడు ఏం చేశాడు? బలరాముడేమో ఓడిపోయిన వాళ్ళ భుజాలు ఎక్కాడు. ఓడిపోయిన వాళ్ళకి నియమం ఏంటంటే ఈ నెగ్గిన వాళ్ళని భుజం మీద ఎక్కించుకుని భాండీరము అని ఒక చెట్టు ఉంది బృందావనంలో. ఆ చెట్టు వీళ్ళు పంటలు వేసుకున్న స్థలం నుంచి 5 మైళ్ళు ఉంది. ఈ 5 మైళ్ళు వీళ్ళని ఎక్కించుకుని మొయ్యాలి, మోసి అక్కడ దింపాలి. అది పనిష్మెంట్ అట. కృష్ణుడి జట్టు ఓడిపోయింది, బలరాముడి జట్టు నెగ్గింది. బలరాముడు సుధాముడు వీళ్ళంతా నెగ్గారు. ఇప్పుడు కృష్ణుడు మా జట్టు ఓడిపోయింది కనుక మేము మోస్తామని సుధాముడిని కృష్ణుడు ఎక్కించుకున్నాడు. ఇప్పుడు బలరాముడిని ఎవరు ఎక్కించుకోవాలి? కృష్ణుడి జట్లు ఒకటి చేరాడండోయ్, వాడి ప్రలంబాసురుడు. వాడు కంసుడు పంపగా కృష్ణుడో బలరాముడో సంపాలన వచ్చాడు. ఈ ఆటను చూశాడు. వాడు కూడా ఓ గోపాల బాలుడు అయిపోయాడు.
వాడు బలరాముడిని నేను మోస్తాను వచ్చి అన్నట్ట. వాడికి లోపల భయం ఏంటంటే కృష్ణుడిని చంపలేం, బలరాముడిని చంపేసామంటే ఆ బెంగతో అన్న చచ్చిపోతే తమ్ముడు చచ్చిపోతాడు, కృష్ణుడు చాలా పరాక్రమవంతుడు, చాలామంది చంపాడు, బలరాముడు అంత బలవంతుడిలా కనపట్లేదు, వీడిని ఎత్తుకుపోదాం అనుకున్నట్ట. అందుకని బలరాముడిని నేను మోస్తాను, నేను ఓడిపోయాను కదా అని బలరాముడి భుజం ఎక్కించుకొని భాండీరం కేసి వెడుతూ హఠాత్తుగా రిమ్మున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దాంతో కృష్ణుడి కింద నుంచి అన్నయ్య అన్నట్ట. వెంటనే బలరాముడు ఒక్కసారి ఆదిశేషుడు ఎంత బరువు అవుతాడో అంత బరువు అయిపోయాడు. దాంతో వీడు పరిగెత్తలేక భయంకర రాక్షస రూపం ధరించట, పెద్ద కొండలా నల్లగా మారిపోయాడు. అప్పుడు బలరాముడు కుడి చేతిని పిడికిలి కింద బిగించి వాడి నెత్తి మీద ఒక్క కిక్కివ్వగానే వాడి తల బళ్ళున పగిలిపోయి నెత్తురు కక్కుకుని కిందన పడి కిక్కులు మనకుండా చచ్చిపోయాడు వాడు. ఈ విధంగా ప్రళంబుని చంపేట. అది వాడి 3వ జన్మ. అందులో ఇప్పుడు ఇది మొదటి జన్మ అన్నమాట. ఈ ప్రళంబాసురుడు బ్రహ్మవరం వల్ల పుట్టాడు. ఆ తర్వాత బ్రహ్మ కోసం మహాతపస్సు చేస్తే బ్రహ్మ మెచ్చుకుని ఏం వరం కావాలో కోరుకోమంటే రుద్రవీర్య సముద్భవుడు చేతిలో తప్ప ఎవరి చేతిలో చావకూడదన్నాడు. తారకాసురుడిలాగే వీడు కూడా నీ చేతిలో తప్ప మరి ఎవరి చేతిలో నువ్వు చావరు, కాబట్టి నువ్వు వాడిని సంహరించి నన్ను రక్షించు. వాడికి సర్పాలంటే ద్వేషం, పావుల్ని పట్టి పీడిస్తున్నాడు. దేవదేవ పాహి, ప్రళంబాసురుడి నుంచి నన్ను రక్షించు కుమార స్కంద అని కుముదుడు ఆదిశేషుడు కొడుకు ప్రార్థించాడు. అప్పుడు కుమారస్వామి అభయమిచ్చి మయూర వాహనం ఎక్కి చేతిలోకి శక్తి తీసుకుని బయలుదేరాట. స్వాంచ శక్తిం సజగ్రాహ స్మృత్వా శివపదాంబుజౌ. కుమారస్వామి శక్తి అనే ఆయుధం చేతిలోకి తీసుకుని పార్వతీ పరమేశ్వరుల్ని వెంటనే తలుచుకున్నాడు. ఆయన ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఆది దంపతులను తలుచుకోకుండా వెళ్ళట. శత్రువుల మీద తన చేతిలో ఉన్న ఈటిని ప్రయోగించే ముందు కళ్ళకద్దుకొని ఓం నమశివాయ చ నమశివాయ అని శివపదాంబుజౌ పార్వతీ పరమేశ్వరుల పాదపద్మములను స్మరిస్తాడు. స్మరించిన తర్వాత యుద్ధానికి ఎడతాడు, శత్రువు మీద ఆయుధం వేస్తాడు. అలా ఆయుధం తలుచుకుని ఆయుధాన్ని నుదుటికి చేర్చి నమస్కరించి తల్లిదండ్రుల్ని తలుచుకుని వాహనం ఎక్కి మహావేగంగా ప్రళంబుడున్న చోటుకి వెళ్ళాడు. ప్రళంబాసురుడు ఘోర యుద్ధానికి సిద్ధపడి కుమారస్వామి కేసి రాగానే ఈ చేతిలో ఉన్న ఈటెల విసిరేశాడంతే. శక్తిర్ధృతం కృత్వాచ మహావేగంగా విసిరాడు. అప్పుడు పుట్టిందిట భయంకర శబ్దం పుట్టింది. భూ నభోంతరములు దద్దరిల్లిపోయాయి. అలా సమస్త లోకాలని దద్దరల చేస్తూ ఈ శక్తి మహావేగంగా వెళ్ళింది. క్షణాల్లో భస్మసాత్తు భస్మం చేసి పారేసింది వాడిని. వాడు బూడిదైపోయాడు. వాడు అడ్డగాడిదిలా తిరిగే ఆ దుర్మార్గుడు బూడిదైపోగానే ఆ ఈటె మళ్ళీ తనంత తాను పాతాళానికి వెళ్ళి పాతాళ జలంతో శుద్ధి చేసుకుని ఆయన చేతిలోకి వచ్చింది. ఈ ఈటె రామబాణం లాంటిది. రాముడు ఎవరి మీదకైనా బాణం వేస్తే ఈ బాణం శత్రువుని సంహరించాక నీళ్లల్లో చేరి తనను తాను ప్రక్షాళన చేసుకుని శుద్ధి అయ్యాక రాముడు అమ్ముల పొదిలోకి వస్తుంది. కుమారస్వామి ఈటి కూడా అంతే. ఎవడి మీద వేసినా వాడిని చంపాక పాతాళానికి వెడుతుంది. అక్కడ పాతాళ గంగలో ములుగుతుంది. అప్పుడు అది శుద్ధ అవుతుంది. అయ్యాక వచ్చి కుమారుడి చేతిలోకి వస్తుంది. అలా ఆయన చేతిలోకి తిరిగి వచ్చేసింది. అప్పుడు కుమారుడు 10,000 సైన్యంతో వచ్చిన ప్రళంబాసురుణ్ణి ఈటతో భస్మం చేశాను. నాయన కుముద, చూసావు కదా నువ్వు కూడా, ఇక నిశ్చింతగా వెళ్ళు అని ఇక్కడ ఒక సంబోధన. కుముదుడు నిజానికి చాలా పెద్దవాడే. నాగబాలకం అన్నాడండి. అయి తతః కుమార ప్రోవాచ కుముదం నాగబాలకం నిర్భయస్వ గృహం గచ్చ నష్టస్స సబలోసుర. మహాపరాక్రమవంతుడైన రాక్షసుడు చచ్చాడు అని కుముదుడితో పలికాడు. ఈ కుముదుట్ట నాగబాలకుట్ట. బాలకుడు అనే శబ్దం అనేక అర్థాల్లో వాడతారు. బాలహ ఇది మూర్ఖ. ఎప్పుడైనా చెప్పిన మాట వినకపోతే బాలుడు అంటారు, అప్పుడు మూర్ఖుడు అని అర్థం. అందుకే శిశుపాలుడిని మున్ను బాలుండకు శిశుపాలుడు అన్నారు భాగవతంలో. బాలుడైన శిశుపాలుడు ఏంటి, వాడికి మనవడు ఉంటే అప్పటికి అంటే అర్థం మూర్ఖుడు అని అర్థం. రెండవ అర్థం స్టూడెంట్లకు వాడేటప్పుడు ఏమని అర్థం, గ్రహణధారణ పటురు బాలహ. చదువుకున్న దాన్ని గుర్తుపెట్టుకుని సంవత్సరం అయ్యాక పరీక్షల్లో చూడకుండా రాసేవాడిని, అంటే చదువుకున్న దానిని జ్ఞాపక శక్తితో పరీక్షల్లో అప్పగించేవాడిని బాలుడు అంటారు. ఒక వ్యక్తి సంవత్సరం అంతా కష్టపడి చదివాడు, ఈ రెండింగులో పరీక్షకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక ఈ చదువుకున్నది వాడు గుర్తొచ్చి వాడు పరీక్షలో బాగా రాస్తే అప్పుడు వాడిని బాలుడు అంటారు.
ఎవరైనా ఇప్పటికి కూడా కష్టపడి చదివి దాన్ని చూడకుండా అప్పచెప్పగలిగితే అంటే జ్ఞాపక శక్తి బాగా ఉంటే అటువంటి వాడిని బాలుడని అంటారు. అవధానం చేసినప్పుడు నేను కూడా బాలుడిని. ఈ పద్యాలన్నీ చూడకుండా చెప్పి మళ్ళీ అప్పగించాలి కదా, అలా అప్పగించినంతకాలం అప్పుడు బాలుడు అంటారు. ఇంక మూడవది బాలుడు అంటే అర్థం ఏమిటి? భవిష్యత్తులో కూతుర్ని కని ఆ కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయబోయేవాడు కూడా బాలకుడు అంటారు. కుముదుడిని నాగబాలకుడు అన్నాడంటే నువ్వు కూతుర్ని కంటావు, మళ్ళీ ఆ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు, నువ్వు నాకు మామ అవుతావు అని చెప్పకుండా చెప్పాడు. ఎంత ఊహతో చెబుతారండి. అప్పటికి ఆయనకి 1000 మంది కూతుళ్ళుట. కుమారస్వామి ధర్మారుడు 1000 మందిని కదా, నాకు ఇక 1001కి పెద్ద లెక్కే ఉందిలేండి. అందువల్ల మరొక కూతుర్ని కనబోతున్నావు సుమా, నాకు మామ అవుతున్నావు సుమా అని చెప్పకుండా చెప్పడం అనమాట. నాగబాలక వెళ్ళిరా అన్నట్ట. ఆయన తెల్లబోయాడు. ఇదేంట్రా ఈయన నాగబాలక అంటాడు, నేనేమన్నా బాలకొండ, నేను బాలకొండి పాలకొండని కాదు అనుకుంటూ వెళ్ళిపోయాట విషయం తెలియక. అయినప్పటికీ స్తత్వా కుమారన్నత్వా చ పాతాళం ముదితో యయో. 12 జ్యోతిర్లింగాలు శ్రద్ధగా వింటే తర్వాత మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా ఇప్పుడు నేనేం చెప్పను, ఇదంతా టాప్ సీక్రెట్. నమస్కారం చేసి పాతాళానికి వెళ్ళిపోయాడు. నాయన నారద, విన్నావు కదా కుమార విజయం, ఎంతో శ్రద్ధాసక్తులతో నేను నీకు చెప్పాను, నువ్వు శ్రద్ధగా విన్నావు. ఈ కథంతా బ్రహ్మ చెబుతున్నాడు నారదునికి, అది మర్చిపోకూడదు. మనం వ్యాసుడు రాశాడు, నేను మీకు చెబుతున్నాను, అది మర్చిపోకూడదు. మీకు మీరే చెప్పేసుకుంటున్నాం అనుకోకండి. ఇది కుమార విజయం, తారకవధ, పరమ పవిత్రం, సర్వ పాపహరం దివ్యం సర్వ కామప్రదం నృణాం. ఇది సకల పాపాలను తొలగిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. శ్రద్ధతో భక్తితో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఫలితం ఉంటుంది. ధన్యం యశస్యం ఆయుష్యం భక్తి ముక్తి ప్రదం సతాం. ఈ పరమ పవిత్ర కథ దివ్యమైనది, పవిత్రమైనది, కీర్తిస్తుంది, ఆయుర్దాయం పెంచుతుంది, భుక్తి ముక్తి ఇస్తుంది. దీనిని శ్రద్ధతో తాను వినడమే కాకుండా ఇతరులకి చెప్పేవాళ్ళు అంతులేని భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ లోకంలో. తాము విని ఇతరులకు చెప్పేవాళ్ళకి ఇహలోకంలో భోగాలు ముక్తి కూడా లభిస్తాయి. ఈ కథని శ్రద్ధతో ఇతరులను ఏమండి వినండి అని ప్రోత్సాహపరిచేవారు ముక్తి పొంది తీరుతారట. సుస్పష్టంగా ముక్తిం ప్రాప్స్యంతి తే దివ్య. ఇప్పుడు మీరు వినడమే కాదట, మీరు బయటికి వెళ్ళాక ఏమన్నా యూట్యూబ్లో ఉంది వినండి, లేదా మళ్ళీ మళ్ళీ ఆయన అడిగి చెప్పించుకుని వినండి అని ఇతరులను ప్రోత్సాహపరిచిన వారికి ముక్తి లభిస్తుందన్నారు. అంటే వినడం కాక వినిపించిన వాడికి ఎక్కువ ఫలితం వస్తుంది, ఇతరులను వినమని చెప్పేవాళ్ళకి. ఇప్పుడు ఒకానొక శుభ సందర్భంలో దేవతలంతా కార్తికేయుని దగ్గరికి వచ్చారు. నీ ధర్మమానని తారకాసురుడు నశించాడు, ఆ తర్వాత బాణాసురుడు నశించాడు, ప్రలంబాసురుడు నశించాడు, నువ్వు చేసిన పనులు 1-2 అని దేవతలంతా ఈ త్రిరాక్షస వధయ్యాక కుమారుణ్ణి పూజించారు. నమః కళ్యాణ రూపాయ నమస్తే విశ్వమంగళ విశ్వబంధో నమస్తేస్తు నమస్తే విశ్వభావన నమోస్తు తే దానవవర్యహంత్రే బాణాసుర ప్రాణహరాయ దేవ ప్రలంబనాశాయ పవిత్ర రూపిణే నమో నమః శంకరతాత తుభ్యం. త్వమేవ కర్తా జగతాంచ భర్తా త్వమేవ హర్తా శుచిజ ప్రసీద ప్రపంచభూతస్తవ లోకబింబ ప్రసీద సింహాత్మజతేన బంధో. దివ్యమంగళస్వరూప, విశ్వమునకు శుభం కూర్చేవాడా నీకు నమస్కారం. అందరికీ నువ్వే బంధువి, అసలైన ఆపద్బాంధవుడివి, అటువంటి నీకు నమస్కారం. ప్రపంచమంతా వ్యాపించి ఉండే నీ రూపానికి నమస్కారం. రాక్షసుల్ని సంహరించి బాణాసురాజుల ప్రాణాలు హరించి అందరినీ కాపాడిన నీకు నమస్కారం. ప్రలంబాసురుణ్ణి సంహరించిన పవిత్ర రూపానికి నమస్కారం. ఈ లోకాలను పుట్టించే బ్రహ్మరూపంలో ఉన్నవాడివి నీవే. భర్తాత్వమేవ, పోషించే విష్ణు స్వరూపంలో ఉన్న నువ్వే అంటే నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి. హర్త, ఈ రుద్ర రూపంలో లయం చేసుకునేవాడివి నువ్వే. శుచిజ, శుచి అంటే అగ్ని, జ అంటే పుట్టినవాడు, శుచిజ అంటే అగ్ని నుంచి పుట్టినవాడా నీకు నమస్కారం. మాకు ప్రసన్నుడవుక. ఈ ప్రపంచమంతా నీలో నిరంతరం బింబంలా కనపడుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యుడు కింద ఉన్న నీళ్లల్లో ఎలా ప్రతిబింబిస్తాడో అలాగే నువ్వు అందరిలో ప్రాణరూపంలో ప్రతిబింబిస్తూ ఉంటావు, అటువంటి నీకు నమస్కారం. అగ్నిపుత్ర,
ప్రసన్నుడవక, ప్రభు ప్రసన్నుడవక, మాకు ఎప్పటికప్పుడు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నీ దగ్గర మొరపెట్టుకుంటాం, మొరపెట్టుకున్న వెంటనే ఆపద్బాంధుడవై రక్షించనగా స్కందుడు, మహాత్ములారా, నేను కారణజన్ముణ్ణి, శివస్వరూపుణ్ణి, మీరు కూడా సామాన్యులు కాదు. యూయం సర్వే పర్వతాహి పూజనీయాహ తపస్విభి, మీరు, మీతో పాటు ఇక్కడ ఉన్న పర్వతాలు, ఈ దేవతలు, ఋషులు అందరూ పూజింపదగిన వారు, ఉత్తములు, సత్కర్మాచరణ చేసిన వారు, జ్ఞానులు. మీ అందరికీ భవిష్యత్తులో ఎప్పుడూ అభయం ఇస్తాను. గొప్ప మాట అన్నాడండి ఇక్కడ. ఈ నా గాథని శ్రద్ధతో విన్నవారు, ఇతరులకు చెప్పేవారు లింగ రూపాణి చేయవహి, భవిష్యత్తులో శివలింగంగా మారిపోయి కలియుగాంతం వరకు భూలోకంలో ఉండి తదనంతరం తరిస్తారు. ఏదో శంభోరు విశిష్ట రూపాన్ని అన్నం కాదు, లింగ రూపాణి చేయవహ అన్నాడంతే. నిజంగా కూడా మోక్షం పొందాలి అంటే శివలింగాన్ని పూజించాలి, లేక లింగ ప్రతిష్ఠ చేయాలి. జీవితంలో ఒక్క లింగాన్నైనా ప్రతిష్ఠించు, లేదా లింగాన్ని నిత్యం పూజించు. అప్పుడు నువ్వే ఒక లింగం అవుతావు. లింగం అయ్యాకే నీకు ముక్తి వస్తుంది అని వేదములు చెబుతున్నాయి. ఇప్పుడు కుమారుడు ఏమంటున్నాడు, అంత కష్టపడక్కర్లేదు, అందరూ గుళ్ళు ఎక్కడ కడతారు, అందరూ గోపురాలు ఎక్కడ కట్టగలుగుతారు, అందరూ నిరంతరం లింగాలు ఎక్కడ పూజించగలుగుతారు, గట్టిగా 2 పకోడీలు వేసుకు తినడానికి ఓపిక లేదు. కాకపోతే ఒక్కసారైనా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శివుడి కుమారుడి కథ శ్రద్ధగా విన్నవాడు శరీరం విడిచిపెట్టాక కొంతకాలం లింగరూపం ధరిస్తాడు. ఆ లింగరూపం కొంతకాలం ధరించి ప్రజల చేత పూజింపబడతాడు. తదనంతరం శాశ్వత ముక్తి పొందుతాడు. ఇది నా వాక్కు, నా సందేహ అన్నాడు ఆయన. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. నా వాక్కు పొల్లుపోదు. కాబట్టి మీ అందరూ కూడా ముక్తి పొంది తీరుతారు. ఇంకా ఈ హిమవంతుడు కేదారేశ్వరుణ్ణి నిరంతరం తన శిఖరం మీద పెట్టుకుని కేదారేశ్వరుడికి చేసే అభిషేకములన్నీ తాను కూడా పొందుతూ మహానుభావులకు దర్శనమిస్తూ తరిస్తాడు. మా మాతామోహుడు కలియుగాంతం వరకు భూలోకంలో ఉంటాడు. ఆయన కలియుగాంతం వరకు ఉన్నంత వరకు శివుడు కేదారేశ్వరుడు అనే పేరుతో ఆయన మీద ఉంటాడు. ఆయన దర్శనం వరకు కలియుగాంతం వరకు మహాత్ములు వస్తారు, పౌరాణికులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు అభిషేకం చేసిన ద్రవ్యమంతా ఆ కొండ మీదకే చేరుతుంది. దానివల్ల శివుడి ద్రవ్యములు నెత్తి మీద పడి ఈ పర్వతం అఖండ పవిత్రత పొందుతుంది. యుగాంతంలో ఈతడు కైలాసానికి కడతాడు. తర్వాత యుగంలో ఇంకొకడు హిమాలయ పర్వతంగా పుడతాడు. పుణ్యాత్ములు హిమాలయ పర్వతంగా పుడతారట. మీరు కూడా పుట్టచ్చు హిమాలయ పర్వతంగా. ఓ 3 ఏళ్ళు విడిచిపెట్టకుండా గోవుల చుట్టూ ప్రదక్షిణ చేయండి, గోవులకు ఆహారం పెట్టండి, గోవులను ఎవరన్నా చంపుతూ ఉంటే కాపాడండి. ఒక్క 3 ఏళ్ళు భక్తితో విడిచిపెట్టకుండా అలా చేస్తే హిమాలయ పర్వతం పుడతారట. అలాంటి వాళ్ళు అంత శక్తి ఉందండి గో సంరక్షణలో. నేనేం వేళకోళంగా చెప్పట్లా, పురాణములు ఆధారంగా చెబుతున్నమాట. మహోత్తమ జన్మలు వస్తాయి గోవుల్ని పూజిస్తే. అన్నీ వింటాం మనం. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాక ఏదో ఆయన అలాగే చెబుతాడు అన్నప్పుడు బాగానే ఉంటుంది. రోజు గోవులకి ఎవడు ప్రదక్షిణ చేస్తాడబ్బా, గోవులకి తిండేవాడు పెడతాడబ్బా అనుకుని గోవుని మర్చిపోయి చావు పొందుతారు. ఆ తర్వాత వాళ్ళని రక్షించడం చచ్చే చావు. అందుకని సాధ్యమైనంత వరకు గో సంరక్షణాదులు చేస్తే ఉత్తమ జన్మలు వస్తాయి, ఏమీ సందేహం లేదు. ఈ విధంగా మాతామోహుణ్ణి దీవించాడు. అందరికీ అభయం ఇచ్చాడు ఆ పరమాత్ముడు. ఆయన అనుగ్రహం అందరికీ వచ్చింది. దేవతలంతా పరిపరి విధాలుగా స్తుతించి అదృశ్యం అయిపోయారు. ఇప్పుడు వృషభధ్వజుడు అందరినీ పిలిచి, ఒకవేళ నన్ను పూజించకపోయినా నేను ఆగ్రహించను, కానీ నా కుమారుణ్ణి కనుక సక్రమంగా పూజించకపోతే నేను ఆగ్రహిస్తాను. చాలామంది శివుణ్ణి పూజిస్తే చాలు, శివపుత్రులను పూజించకూడదు అనుకుంటారు. శివుడు తన పుత్రులను పూజిస్తే తనను పూజించినట్టు సంతోషిస్తాడు. అది సృష్టి రహస్యమే కదటండి. ఈ లోకంలో ఎవరైనా సరే తల్లిదండ్రులు పూజిస్తే పిల్లలు సంతోషిస్తారు, పిల్లల్ని ఎవరైనా గౌరవిస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. మీ అమ్మాయినో అందరూ పొగుడుతుంటే అబ్బా మా అబ్బాయిని పొగుడుతున్నారు, మా అమ్మాయిని పొగుడుతున్నారని సంతోషించకుండా ఉంటారా? మీ తండ్రికి సన్మానం జరుగుతుంటే సంతోషించకుండా ఉండగలుగుతారా? అలా ఉన్నారంటే సంతోషించకుండా వాళ్ళు ఏ రాక్షసులో క్రూలో. తల్లిదండ్రులని పొగిడితే పిల్లలకు ఆనందం, పిల్లల్ని సన్మానిస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు. అదే ఇప్పుడు శివుడు చెప్పాడు, కుమారుడు నన్ను పూజిస్తే సంతోషిస్తాడు, కుమారుణ్ణి పూజిస్తే నేను సంతోషిస్తాను. ఈ రోజు నుంచి నేను చెప్పినట్టుగా కార్తికేయుణ్ణి పూజించండి అని అందరికీ ఆజ్ఞాపించాడు. అక్కడతో ఈ కథ సుఖాంతమయ్యింది. ఇది కుమారఖండం పూర్తయింది. ఇక రేపటి నుంచి ఒక గొప్ప ఖండం వస్తుంది, గణేశ ఖండం. రేపు విఘ్నేశ్వరుడు పుట్టబోతున్నాడు.
రేపు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా